మీరు ఇంట్లోనే కూర్చుని జీఎస్టీ ఫైలింగ్ చేసుకోవచ్చు. నెలకు 1500 రూపాయలు మాత్రమే. masteradvice.in. నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్కారం నారాజ్ గారు. సార్, మైండ్ మనీ సైకాలజీ, ఇందులో మనం చాలా టాపిక్స్ హెల్త్కి సంబంధించి, వెల్త్కి సంబంధించి అండ్ వీటితో పాటు పర్టికులర్గా మనీకి సంబంధించినటువంటి టాపిక్స్, బిజినెస్ సంబంధించిన టాపిక్స్ చాలా డిస్కస్ చేసాం. ఎక్కడికి వెళ్ళినా సరే ఫైనల్గా మనం రావాల్సింది మనీ అనే కాన్సెప్ట్ దగ్గరికే రావాలి. ఎందుకంటే ఓవరాల్గా మనం దాని మీదే బేస్ అయ్యి మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి. అండ్ ఇవాళ డబ్బు లేకపోతే ప్రపంచమే నడవని పరిస్థితి. అలాంటి డబ్బుని నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది సార్ అసలు? శివ ఓం, వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్. ప్రతి ఇల్లు ధన సమృద్ధితో సుఖ సంతోషాలతో తలతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇక్కడ డబ్బును కాల రాస్తే లేదా దాన్ని కాలితో తన్నితే, దాన్ని అవమానపరిస్తే, వచ్చిన అవకాశాన్ని వినియోగపరచుకోకపోతే, నిర్లక్ష్యం చేస్తే, ఎన్ని చెప్పినా డబ్బు వద్దనుకుంటే ఏంటి అనేది ఫైనల్గా దాని మీనింగ్ వస్తుంది. ఇది చాలామంది ఫేస్ చేస్తుంటారు. ఇది చెప్పాక చాలామందికి వాళ్ళు అనలైజ్ చేసుకుంటారు వాళ్ళ లైఫ్లో ఏంటి జరిగింది ఎలా. ఈ యూనివర్స్లో ప్రతిదీ ఒక సిస్టమ్ ప్రకారం నడుస్తుంది. ఇది సైంటిఫిక్ ఫ్యాక్ట్, దాన్ని మనం కాదనలేం. అలాగే డబ్బు కూడా ఒక సిస్టమ్ ప్రకారమే నడవాలి. అలాంటి సిస్టమ్ను మీరు డిస్టర్బ్ చేసినా, దాన్ని కాదనుకున్నా ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనే దాన్ని మనం ఈరోజు చూద్దాం. ఫస్ట్, ఎవరైతే డబ్బును, నేను ఇంతకుముందు చెప్పాను, డబ్బును మనము ఒక అతిథిలా చూసుకోవాలి. డబ్బులో ధనలక్ష్మి ఉంటుందంటే ఒక దేవతలా చూసుకోవాలి అని. అట్లా కాకుండా చాలామంది హోటల్కి వెళ్ళాక టిప్పు ఎగరేస్తారు, తర్వాత కాలుతో తంతారు, లేదా ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తారు. అంటే దాన్ని నిర్లక్ష్యం చేయడం. డబ్బుది ఒక లెక్క చాలామంది కామన్గా, డబ్బే ఉందిరా ఎవరైనా సంపాదించు, ఇలా వెళ్తే అలా సంపాదిస్తాను, డబ్బుదే ఉంది నేను లక్షల కోట్లు ఈజీగా సంపాదిస్తాను, ఇలాంటి నిర్లక్ష్యపు మాటలు అస్సలు మాట్లాడకూడదు. నువ్వు సంపాదించే తర్వాత నువ్వు చెప్పాలి, కానీ ముందే అదే ఉంది అని చెప్పు. కాబట్టి డబ్బు విలువ తెలిసిన వాడికి తెలియని వాడికి తేడా ఇక్కడే వస్తుంది. కాబట్టి జనరల్గా మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళాలనుకోండి, మిమ్మల్ని అవమానించే ఇంటికి వెళ్తారా, మంచిగా రెస్పెక్ట్ ఇచ్చే ఇంటికి వెళ్తారా? రెస్పెక్ట్ ఇచ్చే ఇంటికి వెళ్తాం. కాబట్టి రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగా ఈ డబ్బు అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని కాలు రాసుకొని నాకు డబ్బు అవసరమే లేదు, అసలు డబ్బు లేకుండా బతకలేమా, ఇటువంటి కొన్ని మాటలు ఉంటాయి. ధనం ఇదం మూలం జగత్. ఈ ప్రపంచానికి అంతటికీ మూల కారణం ఏదైనా ఉందంటే డబ్బు. ఒక పెట్రోల్ నడవాలంటే అందులో ఇంధనం ఉండాలి. 3 కోట్లు పెద్ద పెద్ద రోల్స్ రాయిస్ లాంటి కంపెనీలు ఎంత గొప్ప కారు కొన్నా అందులో ఏం పోయాలి? పెట్రోల్ పొడిస్తేనే నడుస్తుంది. ఏమీ పోయకుండా నడిచే కారు అంటూ కాదు. అలాంటి ఇంధనమే ఈ డబ్బు. కాబట్టి అటువంటి డబ్బును మనము అవమానపరచరాదు. అలా అవమానపరిచిన వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు వస్తాయి? నెంబర్ 1, అప్పుల పాలవుతారు. ఎలాగో చూద్దాం. ఇప్పుడు మీకు ఒక మంచి అవకాశం వచ్చింది, లేదా మీరు డబ్బు అనంటే వృధా కాకుండా నాకు అవసరం లేదు, నా ఫ్రెండ్కి ఇవ్వండి, లేకపోతే ఇంకొకరికి ఇవ్వండి అని చాలామంది అవకాశాలను కూడా దానం చేస్తుంటారు గొప్ప వాళ్ళలాగా. డబ్బును మనం కాదనుకొని దాన్ని కాలరాసి తర్వాత దాన్ని అవమానపరిచిన వాళ్ళు ఫస్ట్ అప్పుల పాలవుతారు. అంటే దాని విలువ తెలిసి వచ్చేలా చేస్తుంది డబ్బు. అవును. ఒకసారి మనము వద్దు అనుకుంటే నీకు ఎలా కావాలో అని అన్ని రకాలుగా నీకు అనుభవించేటట్టు చేస్తుంది. అనంటే కాలితో తన్నిన దాన్ని నువ్వు చేతితో అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవే కాదు, అపర కుబేరులు ఎవరైనా కూడా వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది. అందుకే చెప్పాను, వారన్ బఫెట్ కూడా వృధా చేయడు డబ్బు. 1000 కోట్లు ఉన్నాయి, రోజు అనుకుంటే రోజు 1 కోటి రూపాయలు ఫోన్లు తర్వాత కార్లు వీటిని కొనేసేయచ్చు. కొనడు. ఎందుకంటే డబ్బు విలువ తెలుసు కాబట్టి ఆయన కొనడు. అవును. ఇప్పటికీ ఇప్పుడే మొన్ననే ఒకటి స్మార్ట్ ఫోన్ కొన్నాడు. అంతకుముందు ఫ్యూచర్ ఫోన్తోనే ఉండేవాడు, పాత కార్లోనే పోతాడు. ఇల్లు కూడా సేమ్. ఫస్ట్లో కొన్న డబ్బుతో హ్యాంప్షైర్ కంపెనీ పెట్టినప్పుడు కొన్న డబ్బులోనే అక్కడ కొన్న ఇంట్లోనే ఉంటున్నాడు. అనుకుంటే అటువంటివి 10 కాదు 10 బంగ్లాలు కొనొచ్చు. కాబట్టి ఇల్లు దేనికి ఉండాలి? తనకు సెట్ అయింది, బాగుంది, అంతే చాలు. కాబట్టి వృధా చేయకూడదనే తనని చూసి నేర్చుకోవాలి. అలాగా ఈ డబ్బు కాల రాసిన వాళ్ళు అప్పుల పాలవుతారు. అంటే ఇంకొకరిని దేహి అని అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అలా ఆ పరిస్థితి వచ్చినప్పుడు డబ్బు విలువ తెలుస్తుంది. రెండవది, వాళ్ళకి ఫుడ్ దొరకదు, కడుపు ఆకలి విలువ తెలుస్తుంది. మీరు బాగా గమనించుంటారు.
పెద్ద పెద్ద జాబ్స్ వాళ్ళను వదిలేసినప్పుడు తర్వాత వాళ్ళకి ఫుడ్ కూడా దొరకకుండా వెళ్తుంది. డబ్బు విలువను తెలియని వాళ్లకు రెండో ఇబ్బంది ఏంటంటే ఆకలి విలువ తెలుస్తుందంటే ఫుడ్ తినడానికి దొరకదు. చూడండి ఎన్ని రకాలుగా ఇబ్బందులు ఉంటాయి. డబ్బును మనం అవమానపరిస్తే, డబ్బును అవహేళన చేస్తే. థర్డ్ వన్ వచ్చేసి విలువ లేకుండా పోతుంది. ఇవన్నీ ఒకదానికొకటి లింకప్ అన్నట్లు. కాబట్టి విలువ లేకుండా పోతుంది అని అంటే మీరు ఇంతకుముందు డబ్బు ఉన్నవాళ్ళు తర్వాత దాన్ని నిర్లక్ష్యం చేసినట్లయితే మీకు మీ సర్కిల్లోనే విలువ లేకుండా పోతుంది. కాబట్టి విలువ పెరగాలనంటే కంపల్సరీగా మనం డబ్బుకు ముందు విలువ ఇవ్వాలి. అప్పుడు మీకు విలువ వస్తుంది ఆటోమేటిక్గా. డబ్బుకు కాలానికి విలువ లేని వాడిని ఈ కాలం కూడా తొక్కేస్తుంది, అంటే విలువ లేకుండా చేసేస్తుంది. నెంబర్ 3. నెంబర్ 4 వచ్చేసి అవమానాల పాలవుతారు, అంటే ఇన్సల్ట్. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా చీ తూ అని అవమాన పాలవుతారు. అని అంటే మీకు విలువ లేకుండా మీరు వెళ్ళేసరికి ఆ డబ్బు విలువ ఆ రకంగా వచ్చేలా చేస్తుంది. ఇవన్నీ మీరు భయపెట్టడానికి కాదు మీకు చెప్పేది, మీరు డబ్బు విలువ తెలుసుకొని సంపద సృష్టించుకుంటారని చెప్పేది. కాబట్టి టేక్ ఇట్ పాజిటివ్ కాబట్టి ఆ రకంగా వాళ్ళకు అవమానాలు అనేది ఎదుర్కొంటారు. ఇంట్లో అవమానం ఉంటుంది, విలువ ఎవరు ఇవ్వరు. డబ్బు లేనివాడికి ఎవరికైనా విలువ ఇస్తాడా? డబ్బు సంపాదించిన తల్లిదండ్రులను ఎంతమంది తీసుకెళ్ళి ఇప్పుడు ఓల్డేజ్ హోమ్లో వదిలేస్తున్నారు. కాబట్టి విలువ అనేది ఉండదు. అదే తల్లిదండ్రులు కానీ అదే ఎవరైనా ఉన్నవాళ్ళు కానీ డబ్బు సంపాదిస్తే వాళ్ళని వదిలేస్తారా? వదిలేరు. కాబట్టి విలువ అనేది పూర్తిగా పోతుంది. నెంబర్ 5, నిలువ నీడ లేకుండా పోవడం, మీరు పనిచేసే ఉద్యోగం లేదా వ్యాపారంలో నష్టపోవడం. ఇది లాస్ట్ పాయింట్. నిలువ నీడ లేకపోవడం అని అంటే ఏంటి? కాబట్టి ఇక్కడ డబ్బును అవమానాల పాలు చేసినప్పుడు వాళ్ళు అనేది ఫుడ్, షెల్టరు, తర్వాత పని లేకుండా ఉంటారు, నీళ్లు దొరకకుండా ఉంటారు. ఈ రకంగా అన్ని రకాలుగా వాళ్ళు బాధపడడం అనేది జరుగుతుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఎప్పటికి కూడా మనము ఈ డబ్బుకు విలువ ఇవ్వాలి. అది ధన రూపేణ ఉండొచ్చు, బంగారు రూపేణ ఉండొచ్చు. కొన్ని ఫ్యామిలీస్ నేను చాలా చూశాను, బంగారు అంటే టాపిక్ గుర్తుకొచ్చింది. అది వాళ్ళు కోపంలో బంగారును దంచి బయటకు పడేస్తారు కోపంలో. అటువంటి వాళ్లకు జీవితాంతం కటకటలాడినా కూడా 1 తులం బంగారం దొరకదు. లక్ష్మి ఎక్కడుంటుంది? పాలల్లో, పూలల్లో, ధాన్యరాశుల్లో, ధనాల్లో, తర్వాత బంగారులో. అటువంటి బంగారాన్ని మీరు అవమానం పరిస్తే మీకు 1 తులం బంగారం మీ జీవితాంతం కటకటలాడినా దొరకకుండా చేస్తుంది. కాబట్టి రెస్పెక్ట్ వాట్ యు హ్యావ్. మీరు ఏముందో ఇప్పుడు అవన్నీ పేపర్ పెన్ మీద రాసుకొని రెస్పెక్ట్ అండ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. ముందు థ్యాంక్స్ చెప్పుకోండి. నేచర్కు, ఈ యూనివర్స్కు, ఈ సైన్స్కి మనకు ఏదైతే అందజేసిందో వాటికి మనం రెస్పెక్ట్ చెప్పుకోవాలి. తర్వాత వాటిని థ్యాంక్స్ చెప్పుకోవాలి, కృతజ్ఞతలు చెప్పుకోవాలి. కృతజ్ఞత ఎక్కడ ఉందో అక్కడ ధన ప్రవాహం కూడా బాగుంటుంది. నేను చెప్పాను, ఎప్పుడు కూడా 2 పదాలు చెప్పాను. తప్పైతే క్షమించడం, ఎవరైనా మనకు మంచి చేసి పెడితే వాళ్ళకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పడం. ఈ 2 ఉన్న వాళ్ళ దగ్గర ఎప్పుడు డబ్బుకు కొద ఉండదు. కాబట్టి నేను చెప్పిన ఈ క్యారెక్టర్స్ మీకు ఇబ్బంది పడకుండా ఉండాలని అంటే ఇప్పటి నుంచైనా మీరు గతకాలం వదిలేయండి. ఇప్పటి నుంచైనా మీరు డబ్బుకు రెస్పెక్ట్ ఇవ్వండి. డబ్బును విసిరివేయవద్దు, డబ్బును కాళ్ళ దగ్గర పెట్టొద్దు. తర్వాత ఇటువంటి మాటలు, అవహేళన చేసే మాటలు మాట్లాడొద్దు. డబ్బు ఏముంది అని చెప్పాను కదా ఇందాక, చిటికలో సంపాదిస్తా, డబ్బు ఒక లెక్కే కాదు. ఇలా చాలామంది చెప్తుంటారు. డబ్బు ఒక లెక్కే లేదన్న వాళ్ళు లెక్కలోంచి వెళ్ళిపోతారు. ఈ రకంగా మనం డబ్బుకు రెస్పెక్ట్ ఇచ్చి వాటిని మనము నెగిటివ్ నుంచి పాజిటివ్కు రండి. అబండెంట్ లక్ అండి, ఇది తీసుకుని మీరు ఐశ్వర్యవంతులు కండి. ఇక్కడ నేను చెప్పినటువన్నీ మీరు నోట్ చేసుకుని అటువంటివి చేయకుండా మీరు జాగ్రత్త పడండి. ప్లస్ ఇక్కడ మనము ఏదైతే డబ్బు సంపాదించాలనే కాంక్షతో, ఒక కృషితో ఏదైతే చేస్తామో అది కంపల్సరీగా నేచర్కు మంచి చేసేలా ఉండాలి. ప్లస్ మనము లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాము, నేచర్లో ప్రతి జీవికి ఒక ఎనర్జీ అనేది ఉంటుంది. ప్రతి దాంట్లో ఒక ఆత్మ అనేది ఉంటుంది. నీలో ఎలా ఉంటుందో అలా ప్రతి దాంట్లో ఒక ఆత్మ ఉంటుంది. అది వేరే జంతువులకు కావచ్చు, కీటకాలకు కావచ్చు, వృక్షాలకు కావచ్చు, నేలకు కావచ్చు, నీరుకు కావచ్చు. పంచభూతాల్లో ప్రతిదానికి ఎనర్జీ ఉంటుంది. వాటిని అన్నిటినీ మీరు యూజ్ చేసుకొని ధన సమృద్ధి సంపాదించుకోవచ్చు. కాబట్టి ఎప్పటికి కూడా వేటిని అవహేళన చేయకూడదు. ఈ ప్రకృతే ఒక ధన సమూహం. ప్రకృతిలో ప్రతి దాంట్లో డబ్బు ఉంటుంది. పూలల్లో, పళ్ళల్లో, కాయల్లో అన్నిట్లో ఉంటుంది. పూలతో కూడా కోట్ల వ్యాపారం చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మన ఫారిన్లో దొరికే పూలు ఇక్కడ చేసి వాటిని ఫ్లవర్ బొకేలా వ్యాపారం చేసి కోట్లు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి నేచర్కు నేను ముందు ఒక వీడియో కూడా చేశాను. ఒకతను ఊరికే నేను డబ్బు ఇవ్వను, ఏదో ఒకటి పని చేస్తే ఇస్తానంటే ఒక ఫ్లవర్ తెచ్చిస్తాడు. తనకి ప్రతిఫలంగా తను కొంత డబ్బు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ఐడియాతో అతను ఒక ఫ్లవర్ బొకే షాపే పెట్టేస్తాడు. కాబట్టి నేచర్కు ఎప్పటికీ మనం హెల్ప్ చేసుకుంటూ వెళ్తే అదే డబ్బు దారిని మీకు చూపిస్తుంది. అదే మీకు రహదారి అయిపోయి దాంట్లో ఐశ్వర్యవంతులు అవుతారు. ఆఖరిగా మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను.
ప్రతి ఇంటి స్త్రీలో ఆవిడ కళ్ళల్లోంచి నీళ్లు కారిన ఇంట్లో ఎక్కడా ధనం అనేది నిలబడదు. ఎందుకంటారా? ప్రకృతిని తర్వాత ఇంటి వాళ్ళని మనం ఒక తల్లితో పోల్చి చూస్తాం. అటువంటి ప్రకృతిని మనం ఇబ్బంది పెడుతున్నంత ప్రమాదం అది. కాబట్టి ఈ రకంగా వాళ్ళ కంట్లో నీళ్ళు ఉన్నట్లయితే లక్ష్మీదేవికి అసలు ఇష్టమే ఉండదు, ఆ ఇంట్లో ధన సమృద్ధి జరగదు. దానికి శిక్ష ఏంటంటే తరతరాలుగా డబ్బు కోసం తపన పడతారు, డబ్బు కోసం దేహి అనాల్సి వస్తుంది. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. థ్యాంక్ యూ నాగరాజు గారు. థ్యాంక్ యూ నేచర్ అండ్ థ్యాంక్ యూ యూనివర్స్. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మీకు కనుక హోరా చాట్ అండ్ దాంతోపాటు హోరా చాట్తో పాటు పవర్ మెడిటేషన్ చాట్ కూడా ఇస్తారు. దాంతోపాటు 2 గిఫ్ట్స్ కూడా వాళ్ళు ఇస్తారు. సో డైరెక్ట్గా మీరు ఇంట్లో పెట్టుకోవడానికి ధనాకర్షణకు ఉపయోగపడే విధంగా వాటిని డిజైన్ చేయడం జరిగింది. అండ్ పర్టికులర్గా అవి మీకు కావాలి అనుకుంటే, లేదా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది దాన్ని ఐడెంటిఫై చేసుకోవడానికి డైరెక్ట్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు మీ ఇంటిని విజిట్ చేయాలనుకున్నా, లేదా ఆన్లైన్ సర్వీస్ అయినా సరే మీరు డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారికి కావాలి అనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ పర్టికులర్గా సో వీటికి సంబంధించినటువంటి క్లాసెస్ మీకు కనుక పాజిటివ్ ఎనర్జీ క్లాసెస్ కావాలి అనుకుంటే ఎవ్రీ సండేస్ జరుగుతూ ఉంటాయి. సో దానికి ఒక థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ కూడా ఉంటాయి. లెవెల్ 1, 2, 3 అని కూడా ఉంటుందన్నమాట. ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.